హల్లెలూయా. ఈయన మేస్త్రి పని చేస్తాడండి. ఈయన మామూలుగా దెబ్బ తగిలిందని నేను అనుకున్నాను. నాకు షాక్ తెలిసిన తర్వాత December 31st నైట్ ఒక ప్రవచనం పరిశుద్ధాత్మ దేవుడు పలికాడు. బలమైన యాక్సిడెంట్ నుంచి మీరు తప్పించబడ్డారా? హల్లెలూయా. రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. మన సంఘములో ఎవరైనా సరే అనుకోని రీతిగా యాక్సిడెంట్ గురి అయినా లేదా పడిపోయినా కానీ ఎముక ఎరగదు అని పరిశుద్ధాత్ముడు పలికాడు. ఎముక ఎరగదు అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు పలికినప్పుడు తర్వాత ఏం తెలుసంటే ఈయన 3 అంతస్తుల పైన పని చేస్తుంటే ఆ పైనుంచి కింద పడ్డాడండి. హల్లెలూయా. ఎన్ని అంతస్తుల నుంచి? 3 అంతస్తుల నుంచి పైనుంచి పడితే మనిషికి నేను ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళని చూస్తాను, ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళని చూస్తాను, కాళ్ళు చచ్చుబడిపోయిన వాళ్ళని చూస్తాను నేను. చూడండి ఒకసారి తలకాయని బాబు చేయొద్దమ్మా, చేయొద్దు, పైకి కాలు పైకెత్తు. హల్లెలూయా. తలకాయ బాగుంది, కాలు చిన్నది బాగుంది. హల్లెలూయా. బాబు నీ ఎముక ఇరిగిందా? ఇరగలే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన ఇచ్చిన ప్రవచనము ఎలా విధంగా దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. నేను షాక్ అయ్యి 3 అంతస్తుల నుంచి పట్టే ఈ మనిషికి ఈ పాటికి ఇతను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఈ పాటికి ఎముకలు ఇరిగిపోయి నడువులు పడిపోయి, వింటున్నారా? సిమెంట్ పట్టీలు వేస్తారు కదా, సిమెంట్ పట్టీలు బాగా వేసేసి కొంతమంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కోరుకున్న వాళ్ళు లేరు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, జీసస్ క్రైస్ట్ కడవరి మహిమ మినిస్ట్రీ అని చెప్పండి. ప్రవచనాత్మకమైన అభిషేకాల మినిస్ట్రీ అని చెప్పండి. ఆమేన్.